మరి మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన కృప మనందరి పక్షంగా చూపించి అల్పులము అయోగ్యులము ఏమంచలేని మనల్ని ఆయన రెక్కల చోటున భద్రపరిచి మరి ఈ దినము ఈ రీతిగా కూడుకొనుటకు ప్రాణ సహాయం చేసిన ఆ దేవత దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినపడుతుందన్నమాట? వినపడుతుందండి? మంచిది. మరి కొద్ది సమయం, కొద్ది నిమిషాలు మరి నేను మాట్లాడి పాస్టర్ గారికి ఇస్తాను. ఎందుకంటే ప్రయాణంలో బాగా అలసిపోయారు పాస్టర్ గారు. మరి ప్రయాణంలో మరి వచ్చే నెల నుంచి నేను రాలేనయ్యా, నేను ఈ ప్రయాణం చేయలేకపోతున్నాను, మీరే ఇచ్చేసేయండి అని అంటున్నాడు. అంటే రాత్రి మేము అంత వేగంతో వచ్చాం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది. మరి ఇప్పుడు ఈ దినాలు చాలా ప్రత్యేకమైన దినాలుగా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ మరి ఆలోచిస్తూ ప్రత్యేకమైన దినాలుగా వీటిని పాటిస్తూ మరి ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఏంటి అనంటే లెంట్ డేస్. చెప్పండి, లెంట్ డేస్ జరుగుతున్నాయా లేవా? ఒక 2 వారాలు పోతే సమాధుల పండుగ వస్తుంది. ఏంటది? సమాధుల పండుగ. అవునా కదా? ఉందా లేదా? మాట్లాడరేటండి. సమాధుల పండుగ అంటే క్రైస్తవ్యంలో మరి బైబిల్లో లేనివి, ఆచారాలతో కూడినవి, అన్యులు ఆచరించే ఆచారాలను మరి క్రైస్తవ్యంలోకి మరి భ్రష్టత్వములాగా ప్రవేశించి క్రైస్తవులను భక్తి ముసుగులోనే ఉన్నట్లుగా మరి దుష్టుడు చేస్తూ రకరకాలైన ఆచారాల చేత సంఘములోకి దుష్టుడు ప్రవేశించి దేవుని నుంచి దూరము చేస్తూ ఆత్మీయత అనే జీవితము నుంచి వేరు చేసి మరి ఈరోజు సంఘాన్ని భ్రష్టాత్మకు పట్టించే పండుగలు, ఆచారాలు ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో ఉన్నాయని చెప్పొచ్చు. మరి సమాధుల పండుగ అని అంటూ ఉంటారు, కానీ బైబిల్లో సమాధుల పండుగ అనేది మరి నాకు తెలిసినంత మట్టికి ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే దీనికి చరిత్ర చాలా ఉంది. నేను రాబోయే దినాల్లో నేను చెబుతాను. కానీ ఈరోజు ఒక చిన్న సన్నివేశం చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. చాలామంది స్త్రీలు ఈరోజు బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ బోధించే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆఖరికి సావుకులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి మరలా 3వ దినమున లేస్తాను అని చెప్పాడు. ఆ మాటను నమ్మి మగ్దలేని మరియా, వేరొక మరియా, సూసన్న వీళ్ళందరూ కలిసి పెందలగాడే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ శిష్యులు మాత్రము రాలేదు. ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా, సూసన్న వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ మాటను పట్టుకుని ఈ రోజుల్లో చాలామంది మరి ఈస్టరు, గుడ్ ఫ్రైడే వచ్చిందంటే మరి చాలా పర్వదినాలుగా వాటిని ఆచరిస్తూ సమాధుల పండుగను చేసుకుంటూ ఆ రోజు సూసన్న, మరియా, మగ్దలేని మరియా వీరందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు గనుక మరి మేము కూడా వెళుతున్నాము అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఆ రోజు నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా అని ఆ మాటను చదువుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
మగ్దలేని మరియా, వేరొక మరియా, సూసన్న వీళ్ళందరూ సమాధి దగ్గరికి వెళ్ళారు. శిష్యులేమో ఆయన మాట నమ్మక ఒక రూములోనే ఉన్నారు అని కొంతమంది చెబుతూ ఉన్నారు. స్త్రీలు మాత్రమే ఉదయం లేచి వెళ్ళిపోయారు, ఆదివారం తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయారు అని అన్నారు. కానీ వాస్తవానికి బైబిల్లో చూస్తే నాకు అర్థమైనంత మట్టికి వ్రాయబడినట్లు అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం, అందరూ తీయాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదవండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికి ఒక మాట, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తానన్నది వాస్తవమా కాదా? చెప్పాలి నాకు అందరూ. మాట్లాడరేటి? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తానన్నది వాస్తవమా కాదా? 3వ దినమున లేస్తానన్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ఏమా లేస్తానన్నాడా లేదా? 3వ దినమున లేస్తానని చెప్పాడు. లెగుస్తానని చెప్పిన తర్వాత నిజంగా వారు నమ్మితే, ఆ మాట నిజంగా వారు ఆ మాట నమ్మితే, ఎవరు? మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయు అనే స్త్రీ, నిజంగా ఈ ముగ్గురు, వీళ్ళే కాదు ఇంకా కొంతమంది వెళ్ళారు. నిజంగా వీరు నిజంగా యేసు మాట నమ్మి ఉంటే, యేసు మాట నమ్మి ఉంటే వారితో పాటు సుగంధ ద్రవ్యాలు దేనికి తీసుకెళ్తారు? నిజంగా యేసు మాట నమ్మి ఉంటే, ఆయన ఏమన్నాడు? నేను చనిపోతాను తిరిగి లేస్తాను అన్నాడు, అవునా కదా? ఆ మాట నమ్మితే వీరితో పాటు సుగంధ ద్రవ్యాలు దేనికి తీసుకువెళతారు? ఆయన లెగుస్తాడు కదా, లేచిన ఆయనకి సుగంధ ద్రవ్యాలు పోస్తారా? లేకపోతే లెగకోకుండా సమాధిలో ఉన్న వ్యక్తిగా సుగంధ ద్రవ్యాలు పోస్తారా? ఏనా చెప్పండి. అంటే ఇప్పుడు వారు నమ్మారా నమ్మలేదా? ఏమ్మా, ఇప్పుడు వాళ్ళు నమ్మారా నమ్మలేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళైతే వాళ్ళతో పాటు సుగంధ ద్రవ్యాలు కొని తీసుకెళ్లేవారు కాదు. వారు నమ్మలేదు కనుక లెగుస్తాడో లేదో అనే అపనమ్మకముతో ఉన్నారు కనుక వారితో పాటు సుగంధ ద్రవ్యాలు కొని ఆ శవానికి పొద్దామని తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నమ్మిన వారైతే వారితో పాటు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లరు. ఎందుకంటే ఆయన లేస్తానన్నాడు కాబట్టి. ఆ శవానికి ఏమి రాస్తాం? ఆయన తిరిగి లేస్తాడు కనుక ఆయనకి రాయవలసిన పని లేదు అనే ఆలోచనతో వారు పెందలగాడే వెళ్ళిపోయారు. పెందలగాడే వెళ్ళారు కానీ వారితో పాటు సుగంధ ద్రవ్యాలు ఎత్తుకెళ్ళారు. అంటే వారు నిజంగా యేసు తిరిగి లెగుస్తాడనే మాట వారు నమ్మలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు పెందలగాడు వెళ్ళిపోయారు. ఓకే, పెందలగాడు వెళ్ళారు, బాగానే ఉంది. తర్వాత కింద ఏమని రాయబడి ఉందో ఒక్కసారి చదవండి. 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, గట్టిగా, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అయ్యా, వారు ఆయన ఉంచిన స్థలము చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక పడుచువాడు తెల్లని వస్త్రములు కట్టుకుని సమాధి దగ్గర నిలబడి ఉండుట ఈ వెళ్ళిన స్త్రీలు చూశారు. చూసి ఆ పడుచువాడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? కలవరపడకొద్దు, ఇదిగో సిలువ వేయబడిన నజరేయుడగు యేసు మీరు వెతుకుచున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఎక్కడ? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా?
సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళితే అక్కడ లోపల ఉన్న ఆ దూత ఈ స్త్రీలతో ఏమని చెబుతుంది? ఆ దూత ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకు వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళు? సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి ఎతికేస్తున్నారు. సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి వెతుకుతూ ఉన్నారు. అప్పుడు దూత మాట్లాడుతూ ఉంది, ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళితే ఏముంది? ఉన్నాడు ఆయన. దూతే చెబుతున్నాడు. దూత మాట్లాడుతూ ఉంది ఆ స్త్రీలతో, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. దేనికి వెతుకుతున్నారు మీరు? ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ సమాధి దగ్గరికి? ఆయన ఇక్కడ లేడు, మీకన్నా ముందుగానే లేచి ఆయన గలవీకు వెళ్ళిపోయాడు. ఇంకా సమాధుల దగ్గరికి పోయి ఎతకడం ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయం చెప్పనా? వాళ్ళు అక్కడ జరిగిన సన్నివేశం ఏంటో 8వ వచనం చదవండి. వారు బయటకు వచ్చి విస్మయమునంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధుల దగ్గరికి వెళితే పారిపోవడం తప్ప అంత మించి ఏమండి? దూత చెబుతూ ఉన్నది. దూత మగ్దలేని మరియతో, ఆ యాకోబు తల్లి అయిన మరియతో, సొలొమోనుతోనూ మాట్లాడుతూ ఉంది. ఏమని? ఆయన ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? సమాధిలో ఏముందని? సమాధుల దగ్గరికి వెళితే, సమాధుల పండగని సమాధుల దగ్గరికి వెళితే సమాధిలో ఏముంది? ఎప్పుడో పాతి పెట్టిన శవం కుళ్ళిపోయింది. ఎప్పుడో కుళ్ళిపోయింది. ఆత్మ ఎళ్ళవలసిన చోటుకు వెళ్ళిపోయింది. మరి సమాధిలో ఏముంది? పురుగులు తప్ప. అక్కడికి వెళ్ళి సున్నం పూస్తే ఏమొచ్చింది? అందుకని దేవుడు అన్నాడు, సున్నం కొట్టిన సమాధులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. అని సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమైపోయారు? పారిపోయారు. సమాధుల దగ్గరికి వెళితే జరిగేది ఏంటి చెప్పండి? పారిపోయి భయం వచ్చి తిరిగి రావాల్సిందే. ఆ మాట నేను చెప్పటం కాదు, ఆ రోజు జరిగిన సన్నివేశం. సమాధుల్లో ఉండేది ఏమీ లేదు, ఎముకలు తప్ప. ఏదో సమాధుల పండుగని చచ్చిపోయిన వాళ్ళ కోసం వెళ్ళిపోయి కడ్డీలు వెలిగించి, లేకపోతే మురమరాలు పలహారం పెట్టేసి, లేకపోతే క్యాండిల్స్ వెలిగించి ఏదో సున్నం కొడితే అక్కడ చచ్చిపోయిన వారి ఆత్మ అక్కడ ఉండదు. చనిపోయిన మరుక్షణమే వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఒకవేళ దేవుల్లో ఉన్నవాడు అయితే, దేవుని ఎరిగి దేవుని తెలుసుకుని మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకుని ఒకవేళ చనిపోతే ఆ వ్యక్తి పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఒకవేళ లోకములో ఉన్నవాడు చనిపోతే వాడు పాతాళ లోకములోకి వెళ్ళిపోయాడు. వాడు అంతేగాని సమాధి పెట్టెలో కానీ సమాధి చేసిన స్థలంలో కానీ ఆ వ్యక్తి ఆత్మ ఉండదు. అక్కడ ఉండేది ఏంటంటే ఎముకలు తప్ప మిగిలేది ఏమీ లేదు. అందుకని దూత చెబుతూ ఉంది, మగ్దలేని మరియతో, యాకోబు తల్లి అయిన మరియతో, సొలొమోనుతోనూ దూత మాట్లాడుతుంది. ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఇక్కడ ఏముంది? ఎందుకు సమాధుల మధ్య తిరుగుతున్నారు? దేనికి? ఈ సమాధుల మధ్య క్యాండిల్ వెలిగిస్తున్నారు. ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు వెతుకుతున్నారు? మీరు వెతకవలసిన పని లేదు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా ఉంటే తాతో మా అమ్మ ఎవరో చచ్చిపోతే మరలా అక్కడికి వెళ్తారు. ఎప్పుడు? వచ్చే నెలలో. దేవునికి స్తోత్రం. సమాధుల పండుగ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి సున్నం వేసి క్యాండిల్కి ఇచ్చేస్తారు. అమ్మా, అక్కడ మీ తాత మీ మా అమ్మ ఎవ్వరు అక్కడ అస్థి పంజరాలు తప్ప ఏమీ లేవు. వారి ఆత్మ అక్కడ లేదు. అక్కడికి వెళ్ళి ఎతుకుతారు. ఏముంది? అక్కడికి వెళ్ళి ఎతికితే ఏముంది? ఏది లేదు. నేను చెప్పటం కాదు, దూత చెబుతూ ఉన్నది. ఇదిగో ఎందుకు మీరు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు నేను రాబోయే వారాల్లో నేను చెబుతాను. దయచేసి అర్థం చేసుకోండి. సమాధుల పండుగలు ఏమండి? బైబిల్లో లేని ఆచారాలు, ఏదో ఎక్కడి నుంచో వచ్చిన
ఆ పద్ధతులను పట్టుకుని అదే నిజమని ముందుకు వెళ్ళిపోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన సమాధిలో లేడు, మీ వారి సమాధిలో లేరు. వారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చనిపోయిన మరుక్షణమే వెళ్ళిపోయారు. ఆయన అక్కడ లేడు. ఆయన మీరు వెతికిన ప్రయోజనము లేదు. అంతేకాదు, మా స్త్రీలే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు మొట్టమొదటగా వెళ్ళింది మా వాళ్ళే. మేమేం చెబుతారు కొంతమంది స్త్రీలు, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసా? అమ్మా, ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఆయన తిరిగి లేస్తాడని చెప్పిన ఆ మాట నమ్మకోకుండాను నిజంగా నమ్మి ఉంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళేవారు కాదు. ఆయన ఇంకా లెగడ గనుక అన్న ఆలోచనతోనే వారు అక్కడికి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళారు ఆయనకు పుయ్యడానికి. అమ్మా, అర్థమవుతుందా? మరలా సమాధి దగ్గరికి వెళ్తావేమో. మరణాత, దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన లేడు, మీ ఆయన లేడు. చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి సున్నం కొట్టేసి, అక్కడికి వెళ్ళి లేకపోతే కడ్డీలు వెలిగించేసి, అక్కడికి వెళ్ళి సాంబారాన్ని కడ్డీలు వెలిగించి, అక్కడికి వెళ్ళి పూలు చల్లితే అక్కడ ఆయనేమి, అన్యులు కూడా అదే పని చేస్తారు. ఒక్క మాట ఆలోచించండి, నేను ఒక్క మాట చెబుతాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక చెట్టుని అన్యులు పూజిస్తున్నారంటే ఏమంటారు దాన్ని? వింటున్నారా మాట? ఒక చెట్టుని అన్యులు పూజిస్తున్నారంటే దాన్ని మీరు ఏమంటారు? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఒక రాయిని పూజిస్తుంటే ఏమంటారు? చెప్పండి. ఒక రాయిని పూజిస్తుంటే ఏమంటారు? ఒక జంతువును పూజిస్తుంటే ఏమంటారు? చెప్పండి. ప్రకృతిని పూజించొద్దు అని అంటాం. ఏమండి? దేవుడు ప్రకృతిని పంచిపెట్టాడు కానీ దాన్ని మనం పూజించకూడదని చెబుతాం. రాయిని పూజిస్తేనేమో విగ్రహారాధన అన్నాం, చెట్టును పూజిస్తేనేమో విగ్రహారాధన అన్నాం, ఒక కొండను పూజిస్తేనేమో విగ్రహారాధన అన్నాం. ఇప్పుడు వాళ్ళల్లో లేని కూడా ఆచారం మన క్రైస్తవంలో ఒక సమాధిని పూజిస్తున్నారంటే ఏం సమాధానం చెబుతారు మీరు? ఏమండి మాట్లాడరేటి? నిజమా కాదా? రాయిని పూజిస్తుంటే విగ్రహారాధన అన్నాం, చెట్టును పూజిస్తుంటే విగ్రహారాధన అన్నాం, కొండను పూజిస్తుంటే విగ్రహారాధన అన్నాం. అరే, వాళ్ళు కూడా చెయ్యలేని భయంకరమైన పని సమాధిని పూజిస్తున్నారే పోయి మనోళ్ళు. అవునా కాదా? సమాధికి ఏం చేస్తున్నారు? సున్నం కొడుతున్నారు. సమాధికి ఏం చేస్తున్నారు? పెయింట్ వేస్తున్నారు. సమాధికి ఏం చేస్తున్నారు? కడ్డీలు వెలిగిస్తున్నారు. సమాధికి ఏం చేస్తున్నారు? అగరొత్తులు వెలిగిస్తున్నారు. సమాధికి ఏం చేస్తున్నారు? పూలేస్తున్నారు. అంటే ఇప్పుడు సమాధిని పూజిస్తలేదని కదా, సమాధిని ఆరాధిస్తున్నారనే కదా మాట్లాడరేటండి? అవునా కాదండి? ఇంకా చెబుతా, రానున్న వారాల్లో కొన్ని విషయాలు మీ ముందు చెబుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధిని పూజించడం ఏంటండి బాబు? సమాధిని పూజించడం ఏంటండి? ఈరోజు ఇలాంటి దౌర్భాగ్య క్రైస్తవులు తయారయ్యారు కాబట్టి ఈరోజు అన్యులకు చాలా చులకనైపోయాం. అన్యజనములో భయంకరమైన రీతిగా ఈరోజు క్రైస్తవులు చూస్తున్నారంటే గల కారణం ఏంటో తెలుసా? వారు చెయ్యని పనులు కూడా మన క్రైస్తవులు చేస్తున్నారు. అందుకే ఇంకా వారు మనల్ని ఇంకా చులకనగా చూస్తున్నారు. వాళ్ళు పూజించే వాటినే మన విగ్రహారాధన అంటున్నాం. మరి మనం పూజించే సమాధిని వారేమనాలి? ఈ మాటలు దేవుడు దీవించును గాక. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నా.